వర్షాలు పడే సీజన్లో పొడులు ఇంకా పచ్చళ్ళు చాలా బాగుంటాయి. సో ఈరోజు మనం కరివేపాకు కారపొడి చూద్దాము. హెల్త్కి హెల్త్ అండ్ అలాగే టేస్ట్కి టేస్ట్. చూసారు కదా ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అంతా పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, ఇవి 2 చక్కగా వేగేలోపు 1 స్పూన్ ధనియాలు, అలాగే 1/4 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇవన్నీ కలిపి వేయించుకొని దీంట్లో కాస్త ఇంగువ, కొంచెం చిటికెడు పసుపు వేసేసి దీంట్లోనే మీరు ఎంతైతే కారం తినగలరో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు, నేనైతే ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు తీసుకున్నా. అవన్నీ వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకులో అస్సలు చెమ్మ ఉండకూడదు. సిమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ వేసేటప్పుడు కొంచెం చింతపండు, ఉప్పు వేసి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే కరివేపాకు కారపొడి అనేది రెడీ అయిపోతుంది. నేను వెల్లుల్లిపాయలు ఫస్ట్ గ్రైండ్ చేసి పక్కకి తీసేసి ఇలా లాస్ట్లో కలిపాను. చూసారు కదా, బాగుంటుంది.